హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో జ్యూసీగా కూల్గా స్వీట్ తినాలనిపించే వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాంగో డెజర్ట్ రెసిపీ అండి. చాలా యమ్మీగా ఉంటుందండి. ముందుగా మామిడి పండును ఒకటి తీసుకొని కడిగేసుకోవాలండి. కడిగి ఈ కాడ వంచు ఉంటుంది కదండి, అది కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఒక పీస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాక్తో ఇలా క్రాస్ కట్టింగ్గా చేసుకోవాలండి ఆ పీస్ని. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇలా పీసెస్ కట్ చేసుకోవాలని ఏం లేదండి. మ్యాంగోని కడిగేసి తొక్క తీసేసి ఇలా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్లవర్లా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న పీస్లో నుండి చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలండి. పిల్లలకి ఈవినింగ్ కూల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ డెజర్ట్ రెసిపీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఇలా ఒక్క మ్యాంగోతో మిల్క్తో ఈజీగా చేసేసేయచ్చండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా యాడ్ చేసుకున్న పీసెస్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మ్యాంగో పీసెస్ అనేవి మిక్సీ పెట్టాక పేస్ట్ అనేది ఇలా స్మూతీ టెక్స్చర్లో ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డెజర్ట్ రెసిపీ కోసము ఒక 8 బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకుంటున్నానండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది, ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారు కదా, ఇలా బ్రెడ్ సైడ్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోండి. దాంట్లోకి 1/2 లీటర్ పాలు, నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఇక్కడ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎలాంటి కండెన్స్ మిల్క్ కానీ క్రీమ్ కానీ ఏది వాడట్లేదండి, న్యాచురల్గా చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిల్క్లోకి 1 కప్పు పంచదార యాడ్ చేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 కప్పు పచ్చిపాలలోకి 3-4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి. పాలు అనేది ఇలా మంచిగా పొంగొచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు అనేది ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్న పాల్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా ఈ పాలలోకి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలండి. మీరు ఇక్కడ కండెన్స్ మిల్క్ కానీ క్రీమ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ ఏవి యాడ్ చేయకుండా ఈ డెజర్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా పాలు అనేవి కొంచెం దగ్గరికి చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పాలు అనేవి ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి గంటతో ఇలా కలుపుకోండి. పాలు అనేవి కొంచెం చిక్కబడ్డాక మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగో పేస్ట్, దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ అనేది పాలల్లో మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలల్లోకి మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకొని కొంచెం చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రిపేర్ చేసుకున్న మిక్స్ అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా సైడ్స్కి కూడా అంటూ ఉండండి, ఎందుకంటే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఎక్కడ ఉండలు కట్టకూడదండి. ఇక్కడ నేను కుకీస్ తీసుకుంటున్నాను అండి. ఈ ప్లేస్లో మీరు బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. ఒక 5-6 బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ తీసుకొని ఒక క్యారీ బ్యాగ్ కవర్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసేసి ఇలా పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా పొడిగా చేసేసి పక్కన పెట్టుకోవాలండి.
ఇప్పుడు ఒక ట్రే తీసుకోండి. మీరు ఇక్కడ ఈ ట్రేనే యూజ్ చేయాలని ఏం లేదు. కేక్ బౌల్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్సర్ ఉంది కదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నాక అప్పుడు ఒక లేయరు ఈ ట్రేలో యాడ్ చేసుకొని దానిపైన ఇంకో లేయరు బ్లెడ్ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకో లేయరు మ్యాంగో ప్యూరిన్ అనేది వేసేయండి. కొంచెం మందంగానే వేయండి, పల్చగా వేయకండి. పైన ఇంకో లేయరు ఇలా బ్లెడ్ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లేయరు మ్యాంగో ప్రిపేర్ చేసుకున్నాం కదా, మ్యాంగో జ్యూస్ అనేది యాడ్ చేసుకొని ఇంకో లేయరు బ్లెడ్ స్లైసెస్ అని యాడ్ చేసుకొని ఫైనల్గా నేను ఇక్కడ తీసుకున్న ట్రేలోకి నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను పూర్తిగా ఈ మిక్స్ని అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కండి కుకీస్ పౌడరు, దాన్ని గార్నిష్కి వాడుతున్నానండి. ఇది గార్నిష్కనే కాదు, ఇక్కడ మనం వేసే గార్నిష్ కూడా ఆ డెజర్ట్కి ఫ్లేవర్గా కూడా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంతే బాగా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా లేయర్స్ వేసుకున్నాక ఫైనల్ టచ్అప్గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏవైనా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాదం అనేది క్రష్ చేసి వేసుకున్నాను, మీ ఇష్టం, బాదం, కాజు, కిస్మిస్ ఏదైనా యాడ్ చేసి పెట్టుకోండి. ఇలా యాడ్ చేసి పెట్టుకున్నాను. ఒక 3-4 అవర్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టండి. డీప్ ఫ్రీజర్లో పెట్టాలండి. ఇప్పుడు చూడండి, ఒక 3-4 అవర్స్ తర్వాత చూస్తే మన మ్యాంగో డెజర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా 4 సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేసాం కదండి, మౌల్డ్కి అనేది ఆ ట్రేక్ అనేది అది అతుక్కపోకుండా ఇలా 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మిడిల్లో కూడా కట్ చేసుకోండి. ఇలా కూల్గా స్వీట్ తినాలనుకునే వాళ్ళకి మ్యాంగో డెజర్ట్ రెసిపీ అనేది చాలా చాలా ఇష్టంగా తినేలా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న పీస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతే అండి, మన మ్యాంగో డెజర్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.